కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా సిడబ్ల్యూసీ సభ్యులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, మాజీ సీఎంలు, మాజీ పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీ ఎన్నికల సర్టిఫికేట్ ఖర్గేకి అందిస్తారు. తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. మల్లికార్జున ఖర్గే నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఆయన నివాసంలో కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ రోజు ఉదయం రాజ్ఘాట్ సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీల స్మారక ప్రదేశాలతో పాటు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు స్మారక స్థలాలు కూడా ఆయన సందర్శించారు. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం సాధించారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 24 ఏళ్ల తరువాత గాంధీయేతర కుటుంబ వ్యక్తి అధ్యక్షుడయ్యారు. అయితే ఆయనకు పలు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. రాజస్థాన్లో నెలకొన్న సంక్షోభంతో పాటు త్వరలో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ప్రస్తుతం ఆయన ముందున్న సవాళ్లు. రాజస్థాన్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభం ఎలా డీల్ చేస్తారు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ విజయానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో చూడాలి. అయితే పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీ పెద్దల సలహాలు, సూచనలు స్వీకరిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. Mr. Ajay Makan will read out. जिन भी शब्दों का इस्तेमाल सोनिया जी के धन्यवाद प्रस्ताव में किया जाए, मैं समझता हूं वो कम पड़ जाएंगे। इतने सारे बातें और इतने सारे कार्य श्रीमती सोनिया गांधी जी ने पिछले 25 वर्षों में देश के लिए और कांग्रेस के लिए किए, लेकिन फिर भी हम लोगों ने कोशिश किया है कि इस प्रस्ताव के अंदर कुछ भावनाएं जो कांग्रेस के कार्यकर्ताओं की, नेताओं की, देश के लोगों की है, वो इसमें डाल सके। यह प्रस्ताव है, श्रीमती सोनिया गांधी ने भारतवर्ष को उसके भिन्न भिन्न रूपों में और अथाह सामाजिक, सांस्कृतिक, भौगोलिक समग्रता में पहचाना और आत्मसात किया है। हमारे महान देश के जनमानस के भीतर धड़कते हुए जीवन के लिए असीम स्नेह को उन्होंने अपनी राजनीति की एक मात्र शक्ति पर के तौर पर निर्मित किया है। जनता ने भी उन्हें वही प्यार और भरोसा लौटाया। एक मुश्किल और उलझी हुई सियासत को उन्होंने अपनी नेकी, दूरदृष्टि एवं जन साधारण के प्रति भरोसे, अनुराग, साहस और रणनीति की ताकत से बार बार सुलझाया है। उन्होंने अपने हस्तक्षेप से पार्टी की राजनीति को वक्त के मुताबिक प्रासंगिक और लचीला बनाया और जब भी जरूरत पड़ी कठिन और दूरगामी फैसलों के लेकर के भविष्य की नींव भी डाली है। सोनिया जी ने आम सहमति और विकास के न्यूनतम साझा कार्यक्रम को एक राजनीतिक मूल्य में बदला और अपने अप्रतिम राजनीतिक कौशल से देश की जरूरतों के लिहाज से भिन्न भिन्न राजनीतिक सोच वाली पार्टियों के समूह और लोगों को एक मंच पर खड़ा कर दिया। यह प्रयोग जितना सफल साबित हुआ उतना ही ऐतिहासिक महत्व का भी था। पिछले 25 वर्षों के राजनीतिक जीवन में सोनिया गांधी जी ने मानवीय गरिमा, सादगी, कर्तव्य निर्वाह
और अनुशासन की अनोखी मिसाल पेश की है और एक कठिन समय में कांग्रेस के साधारण कार्यकर्ता के भीतर भी उसी रोशन रास्ते पर चलने का भरोसा भी पैदा किया है। मौका आने पर उन्होंने कुशल राजनीतिक प्रबंध और अचूक रणनीति के माध्यम से लोकतांत्रिक और जनपक्षधर मूल्यों को बचाया और बढ़ाया है। अकारण ही नहीं, उन्हें समस्त राजनीतिक परिदृश्य में सर्वोच्च आदर और सम्मान से देखा जाता है। కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా సిడబ్ల్యూసీ సభ్యులు, ఎంపీలు, అలాగే పీసీసీ అధ్యక్షులు, సిఎల్పీ నేతలు, మాజీ సీఎంలు, మాజీ పీసీసీ అధ్యక్షులు అందరూ హాజరై ప్రస్తుతం ఆలయం మనం చూస్తున్నాం. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టడంతో అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా పుంజుకోబోతుంది, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు, పూర్తి విశ్లేషణ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివ జాయిన్ అవుతున్నారు లైవ్లో. శివ, సో ఖర్గే కాసేపట్లో బాధ్యతలు తీసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతోంది. సో ఎలాంటి సవాళ్ళు ఆయన ముందని అనుకోవాలి, ఎలా ఆయన పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనుకోవచ్చు? మల్లికార్జున ఖర్గే కొద్దిసేపటి క్రితం ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే బట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలు స్టేజ్పై ఆసీనులయ్యారు. అయితే ఇప్పుడు కమల్నాథ్ మాట్లాడుతున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అన్ని రాష్ట్రాల మాజీ పీసీసీలు, మాజీ ముఖ్యమంత్రులు, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇక్కడ చేరుకుని ప్రస్తుత ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టేజ్ పైన రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, ఇతర సీనియర్ నేతలు వచ్చారు. అలాగే స్టేజ్ ముందు మాజీ పీసీసీలు, మాజీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ కూడా స్టేజ్ ముందుల కింద భాగంలో ఆసీనులయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేస్తారని, ఇప్పుడు ప్రజెంట్ రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతుంది కాబట్టి అందరూ అదే ఉత్తేజంతో ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇక ఫ్యూచర్లో రాబోయే 2023లో రాబోయే కాంగ్రెస్ రాష్ట్రాల ఎన్నికల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొని కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా అందరం కృషి చేస్తామని అందరూ ముక్త కంఠంతో ఏకీభవిస్తున్నారు. Address by Madam Sonia Gandhi. नवनिर्वाचित कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी, कांग्रेस कार्य समिति के सदस्य, प्रदेश कांग्रेस अध्यक्ष, कांग्रेस विधायक दलों के नेता, चुनाव प्राधिकरण के अध्यक्ष मधुसूदन मिस्त्री जी, यहाँ उपस्थित पार्टी के सभी वरिष्ठ नेता, बहनों और भाइयों, सबसे पहले मैं हमारे नए पार्टी अध्यक्ष खड़गे जी को हृदय से बधाई देती हूँ। अभी मेरे बारे में जो भावनाएं व्यक्त की गई है उसका मैं सम्मान करती हूँ और आप सबके प्रति आभार व्यक्त करती हूँ। मैं बहुत प्रसन्न हूँ। सच कहूँ तो बड़ी राहत महसूस कर रही हूँ। सबसे अधिक संतोष इस बात का है कि अपने अपने विवेक से जिन्हें अध्यक्ष चुना है वे एक अनुभवी नेता है, धरती से जुड़े हुए नेता है, एक साधारण कार्यकर्ता के रूप में काम करते हुए अपनी निष्ठा से, अपनी मेहनत से
अपनी लगन से और अपने समर्पण से इस ऊंचाई तक पहुंचे हैं। मुझे पूरा विश्वास है कि उनसे पूरी पार्टी को एक प्रेरणा मिलेगी, एक संदेश मिलेगा और उनके नेतृत्व में कांग्रेस लगातार मजबूत होगी। मैंने अभी अभी कहा कि मैं राहत महसूस कर रही हूँ। मैं इसे स्पष्ट करना चाहती हूँ। राहत इसीलिए कि आपने इतने वर्षों तक मुझे जो प्यार और सम्मान दिया है, यह मेरे लिए इस तरह से गौरव की बात है कि उसका एहसास मुझे अपने जीवन की आखिरी सांस तक रहेगा। लेकिन यह सम्मान एक बहुत बड़ी जिम्मेदारी भी थी। मुझसे अपनी क्षमता और योग्यता के अनुसार जितना बन पड़ा उतना किया। आज मैं इस दायित्व से मुक्त हो जाऊंगी। यह भार मेरे सिर से उतर जाएगा, इसीलिए स्वाभाविक रूप से मुझे राहत का एहसास हो रहा है। मैं अब सबको भी दिल से धन्यवाद देती हूँ कि आपने हमेशा अपना सहयोग और समर्थन मुझे दिया है। अब यह जिम्मेदारी खड़गे जी के ऊपर आ गई है। परिवर्तन संसार का नियम है। यह परिवर्तन जीवन के हर क्षेत्र में होता रहा है और होता रहेगा, ठीक उसी तरह से जिस तरह से जीवन के हर क्षेत्र में नई नई चुनौतियां आती रहती है। आज हमारी पार्टी के सामने भी बहुत सारी चुनौतियां हैं। सबसे बड़ी चुनौती यह है कि आज देश के सामने लोकतांत्रिक मूल्यों के लिए जैसा संकट पैदा हुआ है, उसका मुकाबला हम सफलतापूर्वक कैसे करें। आपने जिस तरह लोकतांत्रिक तरीके से कांग्रेस अध्यक्ष के चुनाव में अपना नया अध्यक्ष चुना है, मुझे विश्वास है कि उसी तरह पार्टी के सभी कार्यकर्ता और नेता आपस में मिलजुल कर एक ऐसी शक्ति बनेंगे जो हमारे महान देश के सामने उपस्थित समस्याओं का सफलतापूर्वक सामना कर सके। कांग्रेस के सामने पहले भी बड़े बड़े संकट आए हैं, लेकिन पार्टी ने कभी हार नहीं मानी। हमें अब भी पूरे संकल्प के साथ, पूरी मजबूती के साथ, पूरी एकता के साथ आगे बढ़ना है और सफल होना है। आज इस विशेष अवसर पर मैं बस यही चंद शब्द कहना चाहती थी। अंत में मैं सबको अपने लगातार सहयोग के लिए एक बार फिर धन्यवाद देती हूँ और इस अवसर पर पार्टी के चुनाव प्राधिकरण के अध्यक्ष मिस्त्री जी को भी खास तौर से धन्यवाद देती हूँ कि उन्होंने और उनके सहयोगियों ने पार्टी के यह चुनाव बहुत अच्छी तरह संपन्न
कराए हैं। मैं मल्लिकार्जुन खड़गे जी का नए अध्यक्ष के रूप में स्वागत करते हुए अपनी बात समाप्त करती हूँ। धन्यवाद। जय हिंद। Abhi now, moment of presentation, Congress President Mallikarjuna Kharge ji will present a memento to Madam Sonia ji, and Srimati Ambika Soni ji will present a shawl to her. Really?